హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ప్రిజన్ 77. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ 1976 సంవత్సరం బార్సిలోనే ఒక జైలును చూపిస్తారు. ఆ జైల్లోకి మన కథలో హీరోని తీసుకెళ్తారు. అంతేకాకుండా హీరోతో పాటు చాలా మంది అక్కడ ఉంటారు. కానీ హీరో మాత్రం కోటు సూట్ వేసుకుని బాగా రిచ్ గా ఉంటాడు. బట్ హీరోకి ఆపోజిట్ లో మాత్రం ఒక పిల్లాడు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. తిప్పి కొడితే ఆ కుర్రోడుకు 16 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లాడి ఏడుతుంది చూసి ఎరా సిగరెట్ తాగుతాం అని చెప్పేసి ఆ పిల్లాడికి హీరో సిగరెట్ ఇస్తాడు. అలాగే హీరోతో పాటు అక్కడ చాలా మంది ఉంటారు. అదే సమయంలో అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఆ పిల్లాడిని బలవంతంగా తీసుకెళ్తాడు. కానీ హీరో ఏమంటాడంటే, సార్ వాడు చిన్నపిల్లాడు సార్, వాడితో కొంచెం నీట్ గా బిహేవ్ చేయొచ్చు అని చెప్పడంతో ఆ పోలీస్ ఆఫీసర్ కోపం వచ్చేసి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి హీరో మొహం మీద కొట్టి ఆ పిల్లాడిని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. బేసికల్ గా మన కథలో హీరో జైలుకి వచ్చాడు. కానీ శిక్ష పడే జైలుకి రాలేదు. జైలుకి వెళ్లే ముందు ఒక మనిషిని ప్రాపర్ గా చెక్ చేసి వీడు హెల్తీగా ఉన్నారా లేదా అని చెప్పేసి కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి వాడిని జైలుకి తీసుకెళ్తారు. సో అలాంటి జైలుకి మన కథలో హీరో వచ్చాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా లోపల తీసుకెళ్లి ఒక సీనియర్ గార్డు చెక్ చేస్తూ ఉంటాడు. హీరో బట్టలని నిప్పేసి ప్రాపర్ గా చెక్ చేస్తున్నప్పుడు హీరో వేసుకున్న కోటు సూటు ఆ సీనియర్ గార్డుకి బాగా నచ్చేసి, అరే ఈ బట్టలు నేను కొనుక్కుంటా గానీ నీకు ఒక $700 ఇస్తా అని చెప్పంటంతో హీరో కోపం వచ్చేసి, సార్ ఆ బట్టలు నా ఫేవరెట్ బట్టలు సార్, ఇవ్వడం కుదరదు అని చెప్పంటంతో ఆయనకి హీరో మీద కోపం వచ్చేస్తుంది. అదే సమయంలో పక్కన ఒక జూనియర్ గార్డ్ వచ్చేసి, సార్ ఏదన్నా అడిగితే ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి హీరోకి సజెస్ట్ చేస్తాడు. కానీ హీరో ఏమంటాడంటే, ఆ బట్టలు అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే నేను ఇవ్వట్లేదని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న చాలా మందిని ఏం చేస్తారంటే ఒక వారం రోజులు ఒక సెల్ లో పెట్టి ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళని మెయిన్ జైలుకి పంపిస్తారు. అందుకని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళకి సపరేట్ గా ఒక దిండు దుప్పటిచ్చేసి వాళ్ళ రూమ్ లో పంపిస్తూ ఉంటారు. హీరోకి మాత్రం ఎటువంటి దిండు దుప్పటి ఎవరో, సార్ నా దిండు దుప్పటి ఏదని చెప్పడితే ఆ దిండు దుప్పటి కావాలంటే $700 డబ్బులు కట్టాలని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఆ సీనియర్ గార్డ్కి హీరో బట్టలు తెవలేదు కదా, అందుకని ఆయన కోపం వచ్చేసి అలా చేసాడు. అంతేకాకుండా ప్రతి 2 రోజులు కేవలం ఒక బకెట్ నీళ్లు మాత్రం ఎక్కిస్తాం అని చెప్పేసి హీరోకి ఒక చిన్న బకెట్ లో నీళ్ళు ఇస్తారు. ఆ బకెట్ లో నీళ్ళని వాడుకోవాలి 2 రోజులు, కాబట్టి జాగ్రత్తగా వాడుకో అని చెప్పేసి హీరోని గదిలోకి పంపిస్తారు. సో గదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కప్పుకోవడానికి 7 దుప్పటి లేక కింద దుప్పటి పైన వేసి కప్పుకొని పడుకుంటాడు. అంతేకాకుండా ఆ దుప్పట్లో చాలా పురుగులు ఉంటాయి. అవన్నీ హీరోని కుట్టేస్తూ ఉంటాయి. అలా 2 రోజులు గడిచిన తర్వాత హీరో అక్కడ ఉన్న గార్డుతో గొడవ పడతాడనమాట. సార్ ఏంటి సార్ స్నానం చేయడానికి నీళ్లు కూడా లేవు సార్ అని చెప్పడంతో, అదంతా మాకు అనవసరం అమ్మా, మాకున్న రూల్స్ ప్రకారం ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కేవలం 2 రోజులకు ఒకసారి బకెట్ నీళ్ళు ఇస్తాం అని చెప్పడంతో హీరోకి చిరాకు వచ్చేసి, మీ బుక్ ఒకసారి చదవాలి సార్ రూల్స్ బుక్ అని చెప్పడంతో ఆయన కోపం వచ్చేసి హీరోని కొట్టబోతాడు. బట్ అదే సమయంలో వీళ్ళకి భోజనం పెట్టి ఒక అతను వస్తాడు. అతని పేరు బ్లాకీ అనమాట. భోజనం చెప్పి అరుచుకుంటూ వస్తాడు. లోపలికి వచ్చి హీరోని చూసిన తర్వాత, ఒరే నువ్వు మా ఊరిలో ఉన్నావచ్చు అని చెప్పేసి హీరోతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా గార్డ్స్ మీద కోపడొద్దు, నువ్వు కోపడినంత మాత్రం నీ సమస్యలు తీరిపోవు, వాళ్ళు నేను పెచ్చగొట్టు కొడతారు, కాబట్టి నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండని చెప్పేసి హీరోకు సజెషన్ ఇస్తాడు. అంతేకాకుండా నీకు ఏం కావాలన్నా సరే నేను బయట నుంచి తెప్పిస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పడంతో, అవునా మరి నాకేమో సిగరెట్ కావాలి కానీ నా దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ఆ బ్లాకీ ఏమంటాడంటే, సరేలే నువ్వు మా ఊరోడు కదా నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోకి భోజనం పెట్టి ఆ భోజనం ప్లేట్ కింద 4 సిగరెట్లు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి భోజనం చేసి సిగరెట్లు తాగుతూ బయట ఉన్న ఒక బోర్డ్ ని చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో దగ్గరికి ఒక లాయర్ వస్తాడు. వచ్చిన తర్వాత, బాబు నీ కేసు కోర్టులో హీరింగ్ రావడానికి చాలా సేపు టైం పడుతుంది కానీ నువ్వు అప్పటి వరకు జైల్లోనే ఉండాలని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కాదు. ఏమైంది సార్ అని చెప్పి అడిగితే, బేసికల్ గా నీ మీద కేసు పెట్టింది ఎవరో కాదు బాబు, నువ్వు పనిచేస్తున్న కంపెనీ ఓనర్, ఆ తర్వాత ఆ ఓనర్ కొడుకు అని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఏం జరిగిందంటే హీరో పనిచేస్తున్న కంపెనీ ఓనర్ కొడుకు ఆ తర్వాత హీరో వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అనమాట. సో వాళ్ళిద్దరు ఏంటంటే సరదాగా వాళ్ళు పనిచేస్తున్నారు కదా, మంత్లీ శాలరీ ఒక 4 రోజులు ముందుగానే తీసుకుందాం అని చెప్పేసి అది కూడా కొంచెం అడ్వాన్స్ గా తీసుకుందాం అని చెప్పేసి ఒక $50,000 అకౌంట్ లోంచి తీసుకుందాం ట్రై చేస్తారు, తీసుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి తెలిసే విషయం ఏంటంటే ఆ అకౌంట్ లో $1 million మిస్ అయిపోయాయి, అంటే $10 లక్షలు పోయాయి అనమాట. సో దాంతో ఓనర్ కోపం వచ్చేసి హీరో మీద కేసు పెడతాడు. యాక్చువల్లీ హీరో తీసుకుంది కేవలం $25,000, కానీ ఆ ఓనర్ కొడుకు మాత్రం 10 లక్షలు దొబ్బేసి ఆ కేసు హీరో మీద నెట్టేస్తాడు. సో దాంతో హీరోని జైల్లో వేస్తారు. సో జరిగింది అది. కాకపోతే ఇప్పుడు హీరో వల్ల ఓనర్ కొడుకు తనని మోసం చేసిన సంగతి తెలుసుకొని హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ లాయర్ కూడా ఏమంటాడంటే, ఇక మీద నేను వచ్చిన నీ కలను బాబు, కావాలంటే నువ్వు ప్రైవేట్ లాయర్ని పెట్టుకొని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో కోపం వచ్చేసి పక్కన ఒక బకెట్ ఉంది నీళ్ళతో ఆ బకెట్ ని కోపంతో తంతాడు. దాంతో అందులో ఉన్న కొంచెం నీళ్ళు కూడా పోతాయి. ఇక హీరోకి వాడుకోవడానికి నీళ్ళు లేవు. హీరోకి ఇంకా కోపం పెరిగిపోయి ఎవరు ఫుడ్ ఇచ్చినా సరే తినకుండా వార్డెన్ మీట్ అవ్వాలంటాడు. దాంతో వార్డెన్ కూడా సరే అని చెప్పేసి హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత స్నానం చేయడానికి నీళ్ళు లేవు, కప్పుకోవడానికి దిండు దుప్పట్లు లేవు అని చెప్పేసి వార్డెన్ కి కంప్లైంట్ ఇస్తాడు. దాంతో వార్డెన్ కూడా సరే అని చెప్పేసి హీరోని
అర్థం చేసుకుని అదేంటి ఇక్కడ దిండు దుప్పటి ఇవ్వాలి కదా ఇతనికి అని చెప్పేసి కంప్లైంట్ లెటర్ మీద సంతకం పెట్టమంటారు. దాంతో హీరో కూడా ఇతను మంచోళ్ళ ఉన్నాడని చెప్పేసి ఆ కంప్లైంట్ లెటర్ మీద సంతకం పెడతాడు. కానీ సడన్ గా ఆ రూమ్ లోకి గార్డులు అందరూ వచ్చేసి హీరోని పిచ్చకొట్టు కొడతారు. సో దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఎందుకంటే వాళ్ళందరి చేత కొట్టించింది ఆ వార్డెన్ గాడు. సో దాంతో హీరోకి అర్థం అవుతుంది వాడే దుర్మార్గుడు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో పక్క గదిలో నుంచి ఒక సిగరెట్ వస్తుంది. అంతేకాకుండా ఒక చిన్న లెటర్ వస్తుంది. అది పంపించింది ఎవరో కాదు, బ్లాకీ అన్నమాట. ఎందుకంటే జైలు ఆ తర్వాత వీళ్ళని అబ్జర్వ్ చేసే రూమ్ ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. అందుకని బ్లాకీ ఏంటంటే జైల్లో నుంచి హీరోకి లెటర్ పంపిస్తాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే నువ్వేం కంగారు పడకు, జైల్లో నీకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్న సంగతి మర్చిపోకని చెప్పేసి హీరోకి సిగరెట్ గిఫ్ట్ గా ఇస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి సిగరెట్ తాగుతాడు. అలాగా 7 రోజులు గడిచిపోతాయి. హీరోని వార్డు నుంచి జైలుకి షిఫ్ట్ చేస్తారు. అలా హీరోని లోపల తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఒక సీనియర్ గార్డు హీరోని చూస్తూ ఉంటాడు. ఆయనే కదా హీరో బట్టలు అడిగింది, హీరో మాత్రం ఎవరన్నాడు. సో దాంతో ఆయన ఏంటంటే హీరో వైపు అలా చూస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో అలా లోపలికి వెళ్తున్నప్పుడు పై నుంచి బ్లాకీ చూసి ఏ హీరో అని చెప్పేసి తనని పిలిచి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోని తన సెల లోపల తీసుకెళ్తాడు. అంతేకాకుండా బ్లాకీ వాళ్ళ సెల్లో పీనో అనే ఒక అతను ఉంటాడు. అతనికి హీరోని పరిచయం చేస్తాడు. అతను కూడా ఏమంటాడంటే బేసికల్ గా నా రూమ్ లోకి ఎవరు రానినో, కానీ నువ్వు బ్లాకీ వాళ్ళ పక్కూరు అంట కదా, అందుకనే రాణిస్తాను, వెల్కమ్ అని చెప్పేసి హీరోకి స్వాగతం పలుకుతాడు. ఆ తర్వాత అక్కడ తగిలించిన తన కొత్త బట్టలు, తను చదువుకునే బుక్స్ వాటన్నిటిని చూపించి నువ్వు ఏమైనా చేసుకు ఈ రూమ్ లో, కానీ వాటిని మాత్రం అస్సలు ముట్టుకో మాకు, అవన్నీ నాకు ప్రాణం అని చెప్పేసి హీరోకి ముందుగానే వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు జైల్లో ఉన్న ఖైదీలందరినీ మీట్ అవడానికి వాళ్ళ రిలేటివ్స్ వస్తారు. హీరో కోసం ఎవరైనా వస్తారని చెప్పేసి హీరో బయటకు వస్తాడు. కానీ ఎవరు రారు. అదే సమయంలో తనతో పాటు ఉండే బ్లాకీని కలవడానికి తన కుటుంబ సభ్యులు వస్తారు. తనకి 3 పిల్లలు ఉంటారు. ఏదో తన కర్మ కొద్దా జైలుకి వచ్చాడు, కానీ యాక్చువల్లీ తను చాలా మంచోడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోని కలవడానికి తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. వచ్చిన తర్వాత నీకు జైలు శిక్ష ఎన్ని సంవత్సరాలు వేశారని చెప్పి అడుగుతుంది. కానీ హీరో ఏమంటాడంటే అసలు కేసు కోర్టుకి వెళ్తేనే కదా శిక్ష వేయడానికి, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు అని చెప్పి అంటాడు. ఎందుకంటే ఈ కథ 1976 సంవత్సరంలో జరుగుతుంది. ఆ సంవత్సరంలో చట్టాలు అక్కడ అలా ఉన్నాయి అనమాట. ఆ తర్వాత విజిటింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే గ్రౌండ్ లో ఖైదీలందరూ ఆడుకుంటున్నప్పుడు హీరో మాత్రం అలా నుంచొని చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక 4 ఖైదీలు వచ్చేసి హీరోని పిచ్చగొట్టుడు కొట్టి తన ఒంటి మీద ఉన్న బట్టలని లాక్కెళ్ళిపోతారు. దాంతో హీరో చేసేదేం లేక ఆ సీనియర్ గార్డ్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు కదా, ఆ కంప్లైంట్ తీసుకోవాలంటే ఒక స్టాంప్ కావాలి. ఆ స్టాంప్ $300. మరి నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి అడిగితే సార్ నా ఒంటి మీద బట్టలే లేవు, ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ అని చెప్పి అంటంతో అప్పుడు కంప్లైంట్ తీసుకోవడం కుదరదని చెప్పి అంటంతో హీరో బాధపడతాడు అనమాట. వీడికి బట్టలు ఇవ్వలేదని చెప్పి ఇలా చేస్తున్నాడని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఒక అతను వచ్చేసి నీకు నేను బట్టలు ఇస్తానని చెప్పేసి తనని ఒక గదిలో తీసుకెళ్తాడు. అక్కడ ఒక ఖైదీలు 2-3 ఉంటారనమాట. అందులో ఒక అతను డాక్టర్. అతను హీరో దగ్గరకు వచ్చి బాగా దెబ్బలు తగిలి అని చెప్పేసి హీరోకి పళ్ళు రీపు అనమాట, వాటిని కొంచెం సరి చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన హీరోకి ఒక విషయం చెప్తూ ఉంటాడు. బేసికల్ గా స్పెయిన్ లో అంటే 1976 సంవత్సరంలో ఈ కోర్టులు చట్టాలు రకరకాల రూల్స్ అవేమి లేవు. కానీ ఫ్రాన్స్ అని ఒక అతను మాత్రం ఉండేవాడు. అతను ఒక నియంతలా పరిపాలించేవాడు. కానీ నేనేమంటున్నానంటే PRA అంటే ప్రిజనర్స్ రైట్స్ అసోసియేషన్ అని చెప్పేసి మనం ఒకటి స్టార్ట్ చేద్దాం. అలా స్టార్ట్ చేయడం వల్ల మనకంటూ కొన్ని రైట్స్ వస్తాయి. ఇంకా ముఖ్యంగా బయట ఫ్రాన్స్ చనిపోయాడు కాబట్టి కొత్త చట్టాలు వస్తాయి. కొత్త చట్టాలు వస్తే మనందరం బయటికి వెళ్తాం అని చెప్పి అనడంతో హీరోకి డౌట్ వస్తుంది. సార్ ఇదంతా నాకు చెప్తున్నారు కదా, ఇంతకు నేనేం చేయాలి సార్ అని చెప్పి అడిగితే ఈ PRA అనే అసోసియేషన్ గురించి నువ్వు జైల్లో ఉన్న ప్రతి ఒక్క ఖైదీకి చెప్పాలి, అది కూడా చాలా సీక్రెట్ గా అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే మామూలుగా నేను బకెట్ ని తన కోపంతోనే పిచ్చగొట్టు కొట్టారు, అలాంటిది ఈ విషయాలన్నీ ఇలా బయట చెప్తారని చంపేస్తారని చెప్పేసి హీరో భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో అలాగే బ్లాకీ వాళ్ళిద్దరూ బయట నడుచుకుంటూ వస్తున్నప్పుడు బ్లాకీ హీరోతో చెప్తాడనమాట, మామూలుగా ఫ్రాన్స్ చనిపోయిన తర్వాత ఎలక్షన్ సిస్టమ్ రావాలని చెప్పేసి మన కంట్రీలో చాలా మంది గొడవ చేశారు, మన ఊర్లో ఇంకా ఎక్కువ గొడవలు చేశారు. అలా గొడవ చేసిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇలాగే జైల్లో పడేశారు. ఇక్కడ చాలా మంది అలాగే వచ్చిన వాళ్ళు అని చెప్పేసి బ్లాకీ హీరోకి చెప్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ మార్బెల్లా అని ఒక అతను ఉంటాడు. అతను హీరో కోటు సూట్ తీసుకుని ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి మనం అడిగేస్తా అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. కానీ బ్లాకీ ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, వాడు ఎవడో తెలుసా, ఆ సీనియర్ గార్డ్ గాడికి బెస్ట్ ఫ్రెండ్, ఆ సీనియర్ గార్డ్ గాడికి నువ్వు బట్టలు లేదు కదా, అందుకని ఈ మార్బెల్లా గాని పంపించి నిన్ను కొట్టించి నీ బట్టలు లాగేసుకునేలా చేశాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి వాడితో గొడవ పడ్డావు అనుకో, ఆ సీనియర్ గార్డ్ గడు ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా చేసేదేం లేక అలా చూసుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఒక 16 ఏళ్ల పిల్లగాడికి సిగరెట్ ఇచ్చాడు కదా, ఆ పిల్లాడు కూడా మార్బెల్లా టీమ్ తో కలిసి కూర్చుంటాడు. అదే సమయంలో హీరోతో బ్లాకీ ఏమంటాడంటే వర్క్ షాప్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం ప్రశాంతంగా పని చేసుకుందాం చెప్పి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే జైల్లో ప్రశాంతంగా భోజనం చేసి పడుకోక నీకెందుకు అని చెప్పంటే మామూలుగా భోజనం చేసి పడుకుంటేనే మనం జైల్లో ఉన్నా అనే ఫీలింగ్ వచ్చేది, కానీ వర్క్ షాప్ కి వెళ్ళి పని చేసుకుంటే అదేదో జాబ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది, మనకి డబ్బులు వస్తాయని చెప్పేసి వర్క్ షాప్ లో ఉండే అగస్టిన్ ని కలుస్తాడు. కలిసిన తర్వాత నేను పని చేసుకోవాలని చెప్పి అంటంతో ఆయన కూడా సరే నువ్వు రా బ్లాకీ అని చెప్పేసి లోపల తీసుకెళ్తాడు. హీరో కూడా వస్తానంటాడు. కానీ అగస్టిన్ ఏమంటాడంటే నెక్స్ట్ వీక్ నుంచి మాకు
నాకు ఒక అతను కావాలి, కాబట్టి నువ్వు నెక్స్ట్ వీక్ నుంచి రా అని చెప్పేసి హీరోని పంపించేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని కలవడానికి తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది విజిటింగ్ హౌస్ లో. తనతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అదేంటి ఈ రోజు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు, నన్ను మిస్ అవుతున్నా అని చెప్పి అంటే, అలాంటిది ఏం లేదు, బయట కొంచెం బస్సు రావడానికి టైం పడుతుందని చెప్పి అనడంతో, అంటే బస్ తొందరగా వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అని చెప్పేసి హీరో కోపడి ఇక మీద నన్ను కలవద్దని చెప్పేసి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హీరో ఆ రోజు సాయంత్రం శుభ్రంగా స్నానం చేస్తున్నప్పుడు బయట ఖైదీలు భయంకరంగా అరుస్తూ ఉంటారు. ఏంటని చెప్పి హీరో బయటకు వచ్చి చూస్తే ఫ్రాన్స్ లో కొత్త చట్టాలు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి న్యూస్ లో వస్తుందన్నమాట. దాంతో లోపల ఉన్న వాళ్ళందరూ ఎంతగానో ఆనందపడతారు. ఎందుకంటే ఆ చట్టాల కోసం కదా వాళ్ళు గొడవపడి లోపలికి వచ్చింది. ఇక మీదట కొత్త చట్టాలు వస్తాయి, ఓట్లు క్రియేట్ అవుతాయి, ఆ తర్వాత మనందరం బయటికి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఎంతగానో ఆనందపడతారు. ఇంకా ముఖ్యంగా హీరోతో పాటు ఉండే ఆ బ్లాకీ పీనో అయితే ఇంకా ఆనందపడతారు. ఎందుకంటే బ్లాకీకి 3 పిల్లలు కదా, ఇక మీదట నా పిల్లలతో నేను హ్యాపీగా ఉంటానని చెప్పేసి ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు తన దగ్గరికి డాక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత తన పళ్ళు చెక్ చేసినట్టు చెక్ చేస్తూ హీరోకి ఒక భయంకరమైన విషయం చెప్తాడు. అదేంటంటే జైలు నుంచి చాలా మంది బయటికి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళలో కేవలం పొలిటికల్ గా ఎవరైనా గొడవపడి వచ్చిన వాళ్ళు మాత్రం వెళ్తున్నారు. చిన్న చిన్న తప్పులు చేసి వచ్చిన వాళ్ళు వెళ్ళట్లేదు. అంటే సగానికి సగం మంది జైల్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళాలంటే నువ్వు ఒక పని చేయాలి, ఇదిగో పేపర్లు అని చెప్పేసి హీరోకి కొన్ని పేపర్లు ఇచ్చి వీటి మీద జైల్లో ఉండి చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు కూడా బయటికి రావాలని చెప్పేసి దాని మీద రాసి జైల్లో ఉన్న వాళ్ళని బాగా మోటివేట్ చేయాలి. అంతేకాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా బాగా మోటివేట్ చేయాలని చెప్పేసి దాని మీద రాయమంటాడు. ఇంకా ముఖ్యంగా ఎడం చేత్తో రాయి, ఒకవేళ నువ్వు కుడి చేత్తో రాసావనుకో హ్యాండ్ రైటింగ్ బట్టి నేను పట్టుకొని పిచ్చగొట్టు కొడతారు, జాగ్రత్త అని చెప్పేసి హీరోకి ఆ పేపర్లు ఇచ్చేసి పంపిస్తారు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి పేపర్లు తెచ్చుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు పొలిటికల్ గా ఎవరెవరైతే గొడవ పడి వచ్చారో వాళ్ళందరినీ పంపిస్తారు. కానీ హీరో ఆ తర్వాత బ్లాకీ పీనో వీళ్ళ ముగ్గురు మాత్రం బాధపడుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ప్రాపర్ గా ఆ పేపర్ల మీద రాస్తూ ఉంటాడు అనమాట. మాకు కూడా విడుదల కావాలి, చిన్న చిన్న తప్పులకి జీవితాంతం జైల్లో మేము బతకలేమని చెప్పేసి రాస్తూ ఉంటాడు. అదే సమయంలో బ్లాకీ ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది నీకని చెప్పి అడిగితే, ఏముంది నేను 50 సంవత్సరాల దాకా ఇక్కడే ఉంటాను, అంటే ఆల్మోస్ట్ నా సగం జీవితం ఇక్కడే అయిపోతుంది, నేను జైలు నుంచి బయటికి వెళ్ళే లోపు నా 3 పిల్లలు పెద్ద అయిపోతారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. కానీ పీనో మాత్రం బ్లాకీకి ధైర్యం చెప్పి నువ్వేం కంగారు పడకు, మనకంతా మంచి జరుగుతుందని చెప్పేసి బ్లాకీకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత అలా ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు జైల్లో ఉండే గార్డులు వచ్చేసి బ్లాకీని తీసుకెళ్తూ ఉంటారు. కానీ హీరోకి పీనోకి ఏం అర్థం కాదు. సరే ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అని చెప్పేసి పీనో అక్కడున్న గార్డుని అడుగుతాడు. దాంతో ఆయన ఏమంటాడంటే ఈ జైల్లో నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి ఇద్దరు ప్లాన్ వేశారు, వాళ్ళతో పాటు వీడికి కూడా సంబంధం ఉందంట, అందుకని ఎంక్వైరీ చేయడానికి తీసుకెళ్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి బ్లాకీని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత చాలా సేపు అవుతుంది అనమాట. మధ్యాహ్నం పూట భోజనం పెట్టే టైం కూడా అవుతుంది. కానీ అదే సమయంలో గార్డు వచ్చి ఏమంటాడంటే బ్లాకీని ఇంట్రోగేట్ చేస్తున్నప్పుడు తనకి హార్ట్ అటాక్ వచ్చింది, సో అందువల్ల తను చనిపోయాడని చెప్పి అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది మొత్తానికి వీళ్ళు ఏదో చేసి చంపేశారని చెప్పేసి. దాంతో ప్రతి ఒక్కరు గొడవ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది బయటించి కొంచెం ధర్నా కూడా చేస్తారు. కాకపోతే అదే సమయంలో పీను మాత్రం రూమ్ లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి నీకు సిగ్గు అనేది ఉందా, బ్లాకీ నాకన్నా నీకే ఎక్కువ క్లోజ్, అలాంటి వాడు చనిపోతే నువ్వు ఎలా ఫుడ్ తింటున్నావు అని చెప్పేసి ఆ కోపంలో హీరో ఏం చేస్తారంటే ఆ డాక్టర్ ఇచ్చిన లెటర్లు ఉన్నాయి కదా దాని మీద బాగా ఫిల్ చేశాడు కదా వాటిని కొన్ని తీసుకొని ఉద్యమం చేసే వాళ్ళ దగ్గర విసురుతాడు. ఆ తర్వాత విండో దగ్గరకు వచ్చి బయటకి విసిరేస్తాడు. అవన్నీ బయట ఉన్న జనాల దగ్గర పడతాయి. దాంతో వాళ్ళు కూడా చదువుతారు. అదే సమయంలో జైల్లో ఉన్న చాలా మంది ఏంటంటే మేము కూడా మనుషులమే, మాకు కూడా జీవితంలో జీవించాలని ఉంది, కాబట్టి దయచేసి మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అందరూ బయట వాళ్ళని చూసి అరుస్తూ ఉంటారు. అదే సమయంలో జైలు లోపల ధర్నా చేసే వాళ్ళని ఆ తర్వాత హీరోని గార్డులు వచ్చేసి అతి భయంకరంగా కొడుతూ ఉంటారు. అంతేకాకుండా పేపర్లు ఇసిరేసాడని చెప్పేసి హీరోని తీసుకెళ్లి ఒక డార్క్ రూమ్ లో పడేస్తారు. అలాగా హీరో 7 రోజులు డార్క్ రూమ్ లో ఉంటాడు. కట్ చేస్తే 7 రోజుల తర్వాత హీరోని కలవడానికి ఒక లాయర్ వస్తాడు. ఆ లాయర్ ఎవరో కాదు, హీరో తరపున వాదించడానికి వస్తాడు. కానీ హీరో ఏమంటాడంటే సార్ మీరు నా తరపున వాదిస్తారు ఓకే, కానీ నా దగ్గర డబ్బులు లేవు సార్ అని చెప్పంటంతో నేను డబ్బులు తీసుకుని వాదించను, నీ కోసం నేను ఫ్రీగా వాదిస్తాను, ఎందుకంటే నువ్వు రాసిన పేపర్లు బయటకి విసిరేసావు కదా అవి నేను చదివాను, నాకు అర్థమైంది ఏంటంటే చట్టాలు మారాల్సింది బయట కూడా కాదు లోపల కూడా, అలాగైతేనే మా దేశం బాగుపడుతుంది, కాబట్టి బయట లోపల చట్టాలు మారుద్దాం, మీ అందరికి విముక్తి నేను కలిగిస్తానని చెప్పేసి నేనైతే నీ తరపున వాదిస్తానని చెప్పేసి జెన్యూన్ గా ఒక అతను హీరో కోసం వస్తాడు. అంతేకాకుండా బయట ఉన్న చాలా మంది లాయర్లు వచ్చేసి లోపల జైల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. అంతేకాకుండా అక్కడ ఒక వర్క్ షాప్ ఉంది కదా, ఆ వర్క్ షాప్ లో పనిచేసే చాలా మందికి అగస్టిన్ మెయిన్ హెడ్ కదా, ఆయన ఏమంటాడంటే మన కోసం చాలా మంది లాయర్లు వస్తున్నారు ఓకే, కానీ మనందరం బయటికి వెళ్తాం లేదో నమ్మకం లేదు, కానీ మనందరం బయటికి వెళ్ళాలంటే ఒక పని మాత్రం చేయాలి, మన కోసం మీడియా వాళ్ళు రావాలి, అలా మీడియాలో మనం గనక టెలికాస్ట్ అయితే ఖచ్చితంగా దేశం మొత్తం మనకు సపోర్ట్ చేస్తుంది, అప్పుడు మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళ నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా అక్కడికి మార్బెల్లా వస్తాడు. మార్బెల్లా అంటే తెలుసు కదా, ఆ సీనియర్ గార్డ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు మనోడికి ఏదైనా విషయం చెప్తే ఆ విషయం తీసుకెళ్లి ఆ సీనియర్ గార్డ్ చెప్తాడని చెప్పేసి అగస్టిన్ మాత్రం సైలెంట్ గా ఉండి మేము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అనడంతో మార్బెల్లా కోపం వచ్చేస్తుంది. నేను కూడా మీలో జాయిన్ అవుతా అంటాడు. కానీ అగస్టిన్ మాత్రం మార్బెల్లాని అక్కడ నుంచి పంపించేస్తాడు.
చేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోకి ఒక లెటర్ వస్తుందన్నమాట. ఆ లెటర్ పంపించింది ఎవరో కాదు, హీరో గర్ల్ ఫ్రెండ్. నువ్వు నాతో మాట్లాడను కదా, నేను నీతో మాట్లాడుకుంటున్నాను, నాతో వచ్చి మాట్లాడని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి దాని కోసం లెటర్ రాస్తూ ఉంటాడు. అదే సమయంలో అర్ధరాత్రి పూట ఎవరో ఖైదీని గార్డ్స్ తీసుకెళ్తూ ఉంటారు. దాంతో హీరో అరుద్దాం అనుకుంటాడు, కానీ పీనో వచ్చేసి నీకేమైనా పిచ్చి పెట్టిందే, అలా అరిస్తే నిన్ను కూడా తీసుకెళ్తారని చెప్పేసి సైలెంట్ గా చూస్తూ ఉంటారు, కానీ మొహం కనిపించదు. కట్ చేస్తే మరుసటి రోజు అందరూ ఉదయాన్నే బయటకు వస్తారు, కానీ ఆ వర్క్ షాప్ నడిపించే అగస్తిని మాత్రం బయటికి రాడు. దాంతో ఆ డాక్టర్ డౌట్ వచ్చేసి పక్కనే ఉన్న కత్తి తీసుకొని చేయి కోసుకుంటాడు. ఆ తర్వాత అందరూ అలా కోసుకుంటారు. కోసుకొని అగస్టిని బయటికి పంపించారు, మమ్మల్ని కూడా బయటికి పంపించనని చెప్పేసి పెద్దగా గొడవ చేస్తూ ఉంటారు. బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోతూ ఉంటుంది. దాంతో వాడడానికి భయం వేసి అక్కడికి వస్తాడు. ఏంటి మీ ప్రాబ్లం చెప్పి అడిగితే అగస్టిని కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడని చెప్పి అడిగితే అతన్ని వేరే జైలుకి షిఫ్ట్ చేసాం, మీరేం కంగారు పడకనని చెప్పి అంటాడు. కానీ ఆ డాక్టర్ ఏమంటాడంటే ఇప్పుడు కనుక ఇక్కడికి మీడియా వాళ్ళు రాకపోతే, మమ్మల్ని కనుక విడుదల చేసే విషయం గురించి మాట్లాడకపోతే మేమందరం ఇక్కడే చనిపోతామని చెప్పి అంటంతో చేసేదేం లేక వీళ్ళందరూ చనిపోతారని చెప్పేసి భయం వేసి ఆ వాటిని కూడా మీడియా వాళ్ళని రప్పిస్తాడు. అంతేకాకుండా డాక్టర్లను కూడా తెప్పిస్తాడు. వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళ చేతులకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత మీడియా వాళ్ళకి జరిగింది మొత్తం చెప్తారనమాట. బేసికల్ గా మీడియా వాళ్ళంటే ఆ రోజుల్లో రేడియో వాళ్ళు అనమాట. వాళ్ళకి వాళ్ళ గురించి మొత్తం చెప్తారు ప్రాపర్ గా. అంటే ప్రెజెంట్ రైట్స్ అసోసియేషన్ గురించి ప్రాపర్ గా చెప్పడం వల్ల ఆ విషయం కాస్త బయట జైలులో ఉన్న చాలా మందికి తెలుస్తుంది, బయట ప్రపంచానికి కూడా తెలుస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని కలవడానికి హీరోయిన్ వస్తుంది. ఒక పేపర్ కట్ చేసుకుని వస్తుంది. అందులో జైల్లో వీళ్ళు చేస్తున్న పోరాటం గురించి బయట పేపర్ లో ప్రింట్ చేస్తారనమాట. ఆ పేపర్ కటింగ్ తీసుకొచ్చి హీరోకి ఇస్తుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా హీరో గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందంటే ఓవరాల్ గా మీరు లోపల చేస్తున్న ఉద్యమం బయట జనాలు తెలిసింది, ఇంకొన్ని రోజుల్లో మీరు రిలీజ్ అయ్యి బయటకు వస్తారని చెప్పి అనడంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా జైలు బయట చాలా మంది జనం వచ్చేసి లోపల ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. బేసికల్ గా లోపల చాలా మంది ఖైదీలు ఉంటారు, మనుషులను చంపిన వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు కింద లోపలికి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని కాకుండా కేవలం చిన్న కేసులతో లోపలికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ బయటకు తెమ్మని చెప్పేసి బయట జనం గొడవ చేస్తూ ఉంటారు. అది విని హీరో ఆ తర్వాత పీనో ఎంతగానో ఆనందపడతారు. బయట నుంచి కోళ్లు లోపలికి విసిరేసి పోలీసుల మీద నిరసన తెలుపుతారు. అప్పుడు మన కథలో హీరోకి ఒక ఐడియా వస్తుంది. ఈ బ్లాక్ లో ఉన్న వాళ్ళు విధ్వంసం చేస్తే కాదు, పక్క బ్లాక్ లో ఉన్న వాళ్ళు కూడా గొడవ చేస్తే ఖచ్చితంగా రూల్స్ మారతాయని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ పక్క బ్లాక్ లో ఉంది ఎవరు తెలుసా, మార్బెల్లా అంటే ఎవరు, సీనియర్ గార్డ్ కి ఫ్రెండ్. సో నేను మాట్లాడతానని చెప్పేసి పీనో తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇప్పుడు గనక మనం ఉద్యమం చేసాం అనుకో ఖచ్చితంగా మనందరం బయటికి వెళ్తాం, మనం బయటికి వెళ్తే అందరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అంటంతో మార్బెల్లా ఏమంటాడంటే ఇలాగే మాట్లాడుతాం అని చెప్పేసి అగస్తిన్ దగ్గరికి నేను వచ్చాను, కానీ మనోడు వెళ్ళిపోమన్నాడు, నువ్వెందుకో చెప్పు నా దగ్గరికి అని చెప్పి అంటంతో కానీ పీనో ఏమంటాడంటే తన దగ్గర ఉన్న ఒక ఉంగరం తీసుకొని తనకిస్తాడు. అది చూసి మార్బెల్లా ఆశ్చర్యపోతాడు. ఈ ఉంగరం ఇంటి దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పి అడిగితే లోపల ఉన్న ఖైదీ ఒకడు నాకు అమ్మాడు, నేను కొనుక్కున్నానని చెప్పి అంటాడు. బేసికల్ గా ఉంగరం ఎవరితో కాదు, బయట ఉన్న మార్బెల్లా వాళ్ళ కొడుకుదనమాట. కాకపోతే నీ కొడుకుని వేరే వాళ్ళు చంపేశారని చెప్పి అంటంతో మార్బెల్లాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎవడు చంపాడని చెప్పి అంటే ఇంకెవడు నీతో క్లోజ్ గా ఉండి నీ సీనియర్ గార్డ్ గడ్ అని చెప్పి అంటంతో ఈ మార్బెల్లా కోపం పెరిగిపోతుంది. నా కొడుకుని చంపించి నాతో పనులు చేర్చుకుంటాడు వీడు జైల్లో అని చెప్పేసి ఆ మార్బెల్ ఏం చేస్తారంటే అప్పటి నుంచి సీనియర్ గార్డ్ తో మాట్లాడటం మానేసి పీనోకి నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను కూడా ఉద్యమం స్టార్ట్ చేస్తానని చెప్పేసి హీరోకి పీనోకి సపోర్ట్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఫుడ్ పెడతానికి వచ్చిన గార్డు పేక మీద కత్తి పెట్టి అక్కడ ఉన్న చాలా మంది గొడవ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బెంచీలు అవన్నీ పగలు కొట్టేసి నిప్పంటిచ్చేసి లోపల ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేస్తారు. ఇంకా ముఖ్యంగా ఆ జైలు పైకి వెళ్లి బెడ్షీట్ల మీద మాకు విడుదల కావాలని చెప్పేసి పెద్ద అక్షరాలతో రాసేసి వాళ్ళ నినాదాన్ని తెలియజేస్తూ ఉంటారు. అది చూసిన బయట జనం కూడా జైల్లో ఉన్న ఖైదీలకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇదంతా జరిగిన తర్వాత ఆ గార్డులు ఏం చేస్తారంటే ఒక జడ్జి గారిని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి మాట్లాడతారు. అప్పుడు జడ్జి గారు ఏమంటారంటే ఫస్ట్ మీరందరి దగ్గర ఉన్న ఆయుధాలు కనుక మాకు సరెండర్ చేస్తే మీ అందరినీ బయటకు వదిలేస్తాను, ఎందుకంటే మీ మీద మాకు నమ్మకం కలగల కదా అని చెప్పి అనడంతో అందరూ లైన్ లో నుంచొని వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఆయుధాన్ని అక్కడ పడేస్తూ ఉంటారు. అలా పడేసే ప్రాసెస్ లో అక్కడ ఒక కొత్తగా ఖైదీ వస్తాడనమాట. ఆయన ఏంటంటే ఈ జడ్జి గారిని చూసి ఈయన జడ్జి కాదు పక్క పోలీస్ స్టేషన్ లో పోలీస్ అని చెప్పి అనడంతో అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అదే సమయంలో పోలీసు అందరూ వచ్చేసి అందరినీ పిచ్చగొట్టుడు కొట్టి మళ్ళీ అందరినీ లోపల పంపించేస్తారు. కానీ హీరోని మాత్రం పక్కకి పిలిచి నీకు పేపర్ వేస్తాం, దాని మీద నువ్వు సైన్ చేసావనుకో వేరే జైలుకి షిఫ్ట్ చేస్తాం, అక్కడ 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించి నేను వదిలేస్తావని చెప్పి అనడంతో హీరోకి డౌట్ వచ్చి నేను వెళ్ళండి సార్ అని చెప్పేసి రూమ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత పీనో నవ్వుతాడు. చూసావా ఆ రోజు బ్లాకీ చనిపోయినప్పుడు అన్నం తింటున్నాం అని చెప్పి నన్ను తిట్టావు కదా, ఇలాగే ఉంటుంది. బేసికల్ గా మనం బతికుంటాం ముఖ్యం, అంతేకాని జైల్లో ఉన్నావా బయట ఉన్నావా కాదు. పాపం ఈ విషయం తెలియక చాలా మంది బాధపడుతూ ఉన్నారు. మొన్న బ్లాకీ చనిపోయినప్పుడు నువ్వు బాధపడ్డావు, రేపు నేను చనిపోయినప్పుడు ఇంకొకరు బాధపడతారు. నిజం చెప్పాలంటే అసలు మనం బాధే పడకూడదు, మనం జైలుకి వచ్చామంటేనే ఆల్మోస్ట్ సగం చచ్చిపోయినట్టు అని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ డాక్టర్ ని వేరే జైలుకి షిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే నేను వేరే జైలుకి వెళ్తారని చెప్పి ఆయన సంతకం పెట్టాడు. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం పీనోని హీరోని అందరూ వచ్చేసి పట్టేసుకొని సపరేట్ గా వేరే చోటకు తీసుకెళ్తారు. ఎందుకంటే అగస్టిన్ ఉద్యమం చేస్తున్నప్పుడు అతన్ని అలాగే తీసుకెళ్లారు.
డాక్టర్ కూడా ఉద్యమం చేస్తున్నప్పుడు డాక్టర్ని అలాగే తీసుకెళ్లారు. ఇప్పుడు హీరో ఆ తర్వాత పీనో వీళ్ళిద్దరు ఉద్యమం చేస్తున్నారు కదా, అందుకని వీళ్ళని కూడా ఒక బండిలో తీసుకెళ్లి సెపరేట్ ఒక జైల్లో పెట్టి వాళ్ళ ఒంటి నిండా పౌడర్ పోసి వాళ్ళ కాళ్ళకు ఒక ఇంజెక్షన్ చేస్తారు. ఆ ఇంజెక్షన్ చేసి కొట్టామనుకో ఆ దెబ్బలు ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట. ఒళ్ళంతా ఎక్కువ రోజులు పెయిన్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఇంజెక్షన్ చేసి మరి హీరోని పెచ్చగొట్టురు కొడతారు. ఆ తర్వాత బాగా సర్ది పడిపోయిన అన్నం పెడతారు. అది హీరోకి ఇష్టం లేకపోయినా సరే ఒంట్లో ఓపిక కోసం తింటాడు. అలా మళ్ళీ మరుసటి రోజు కూడా హీరోని పెచ్చగొట్టురు కొడతారు. ఇంకా చేసేది ఏం లేక హీరో ఏం చేస్తాడంటే తన బెడ్ కింద ఉన్న స్ప్రింగ్ ని మింగేస్తాడు. దాంతో హీరోకి బాగా సీరియస్ అయిపోయి ఆ జైల్లో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తారు. ఎక్స్రే తీసి చూస్తే అందులో స్ప్రింగ్ ఉంటుంది. ఇదేం పైన స్ప్రింగులు మింగి అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే నాలాగే పినో అనే ఒక అతను తీసుకొచ్చారు, అతను కూడా పెచ్చగొట్టురు కొడుతున్నారు, అతనికి గనక మీరు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే నేను స్ప్రింగులు మింగి ఇక్కడే చనిపోతానని చెప్పి అనడంతో వాళ్ళకు కూడా భయం వేస్తుంది. ఎందుకంటే బేసికల్ గా హీరో ఉద్యమం చేసే వాళ్ళు లిస్ట్ లో ఉన్నాడు కదా, అతను చనిపోతే వీళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సరే ట్రీట్మెంట్ ఇస్తామంటారు. పినో కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత హీరో కడుపులో ఉన్న స్ప్రింగ్ ని తీయడానికి బయట హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ స్ప్రింగ్ బయటికి తీసేసి హీరోని లోపల తీసుకొస్తారు. వచ్చిన తర్వాత హీరోకి పినో వెల్కమ్ చెప్తాడు. వీళ్ళిద్దరు కలిసిపోతారు. ఇక వీళ్ళిద్దరిని కొట్టడం కూడా ఆపేస్తారు అనుకోండి. అలాగే వీళ్ళిద్దరు ఏంటంటే ఒక 2 సంవత్సరాలు అదే జైల్లో వాళ్ళ జీవితాన్ని గడిపేస్తారు. కట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఈ జైలు నుంచి మళ్ళీ ఆ జైలుకి షిఫ్ట్ అయిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనోళ్ళు వచ్చారని చెప్పేసి ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ ఎంతగానో ఆనందపడతారు. అంతేకాకుండా మార్బెల్లా ఉన్నాడు కదా, వీళ్ళిద్దరికి స్వాగతం పలుకుతాడు. ఎందుకంటే ఆ సీనియర్ గార్డ్ తో మార్బెల్లా మాట్లాడటం మానేశాడు. అంతేకాకుండా జైల్లోకి వచ్చిన తర్వాత చూస్తే చాలా మంది మత్తుగా ఉంటారనమాట. ఏమైంది వాళ్ళకి అనుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే ఒక న్యూస్ పేపర్ జైల్లోకి తీసుకొచ్చి మీ అందరికి ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే PRA ఉద్యమం కోసం బయట కోర్టులో ఉన్న చాలా మంది కూర్చొని ఒక మీటింగ్ చేసి ఫైనల్ డిసిజన్ తీసుకుంటారంట. అది కూడా మనకు అనుకూలంగా, కాబట్టి మనందరం వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఎంతగానో ఆనందపడతారు. కానీ అదే సమయంలో హీరో ఒక పిల్లాడికి సిగరెట్లు ఇచ్చాడు కదా, 16 ఏళ్ల కుర్రాడు. ఆ కుర్రాడు మాత్రం ఆ సీనియర్ గార్డ్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అందరూ ఒక దగ్గర ఉంటే మనోడు మాత్రం వేరే దగ్గర ఉండి ఆ గార్డ్ తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో వెళ్లి మార్బెల్లాని మీట్ అవుతాడు. మీట్ అయ్యి జైల్లో ఉన్న చాలా మంది మత్తుగా ఉంటున్నారు, ఏమైంది వాళ్ళకని చెప్పి అడిగితే ఏముంది మన జైల్లోకి మత్తు పదార్థాలు వచ్చాయి, అందరూ అవి తీసుకుంటున్నారు, చాలా ఈజీగా దొరుకుతుందని చెప్తున్నప్పుడు హీరోకి ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో ఆ 16 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు కదా, వాడేంటంటే ఒక కత్తి తీసుకొని ఒక 2 మనుషుల్ని వేసుకొచ్చేసి మార్బెల్లాని అక్కడే పొడిచి చంపాతులు పడేస్తాడు. అంతేకాకుండా పక్కన ఉన్న వాళ్ళు హీరోని కూడా పొడవబోతారు. కానీ ఆ కుర్రాడు మాత్రం ఆపి ఈ మనోడే అని చెప్పేసి తన దగ్గర ఉన్న 2 సిగరెట్ ప్యాకెట్లు తీసుకొని హీరోకి ఇస్తాడు. జైలుకి వచ్చేటప్పుడు నాకు ఇచ్చావు కదా, ఇప్పుడు నేను నీకు ఇచ్చేసాను, చెల్లుకు చెల్లి అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. మరోవైపు మార్బెల్లా చనిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు జైల్లో ఉన్న వాళ్ళ కోసం చట్టాలు మార్చే రోజు వస్తుంది అనమాట. దాంతో జైల్లోనే ఒక టీవీ పెడతారు, అది కూడా లైవ్ ఇస్తారు. ఇంకా ముఖ్యంగా వీళ్ళ కోసం చట్టాలు మారుస్తున్నప్పుడు చిన్న ఓటింగ్ పెడతారు. అంటే వీళ్ళ జైలు నుంచి బయటికి తీసుకురావాలా లేకపోతే లోపలే ఉంచాలని చెప్పేసి ఎలక్షన్ పెడతారు. దాంతో ఆ ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది. అందులో ఏమొస్తుందంటే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా జైల్లో ఉండాలి, అది చిన్న తప్పేంటి పెద్ద తప్పేంటి అని చెప్పేసి వాళ్ళకి వ్యతిరేకంగా తిరిగి రావడంతో జైలు అంతా గందరగోళం అయిపోతుంది. అంతేకాకుండా ఆ రోజు మధ్యాహ్నం పూట హీరోని చూడటానికి తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. కానీ హీరో ఆ అమ్మాయితో ఏమంటాడంటే ఇక మీద నన్ను చూడటానికి నువ్వు రావద్దని చెప్పేసి తన మొహం మీద చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తాను జైలు నుంచి బయటికి ఎప్పుడు వస్తాడో తనకే తెలియదు. అలాంటిది ఈ అమ్మాయికి ఆశ పుట్టించి ఆ అమ్మాయిని రోజు ఇక్కడికి రప్పించి ఆ అమ్మాయి జీవితం నాశనం చేయడం ఎందుకని చెప్పేసి హీరో ఆ నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు పినో మాత్రం భోజనం చేస్తూ ఉంటాడు. హీరోని కూడా తినమంటాడు. కానీ హీరో మాత్రం నేను తిన్నాను చెప్పి అంటాడు. కానీ పినో ఏమంటాడంటే మనం జైలు నుంచి తప్పించుకుంటున్నాం కాబట్టి నువ్వు తినాలి, ఎందుకంటే మనకి ఎనర్జీ కావాలని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి మనం తప్పించుకుంటున్నాం అని చెప్పేసి, అవును వాళ్ళు పంపించకపోతే ఏంటి మనం వెళ్ళిపోదాం చెప్పి అనడంతో హీరో కూడా ఆలోచన వస్తుంది. అంతేకాకుండా ఆ జైల్లో ఖైదీలందరికీ వైద్యం చేయడానికి ఒక గది ఉంటుందన్నమాట సెపరేట్ గా. ఆ గదిని ఇప్పుడు వాళ్ళు ఎవరు వాడట్లేదు, సెపరేట్ గా వేరే ఒక గది వాడుతున్నారు. సో దాంతో ఆ గది పక్కన ఉన్న లిఫ్ట్ లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకుని కిందకి వెళ్తారు. ఆ లిఫ్ట్ డోర్ ని క్లోజ్ చేసేస్తారు, ఎందుకంటే ఆ లిఫ్ట్ పని చేయట్లేదు. కాకపోతే దాని కిందకి వెళ్ళిన తర్వాత ఒక అండర్ గ్రౌండ్ లాంటి రూట్ అవుట్ వస్తుంది అనమాట. దాని గనక తవ్వుకుంటూ కొంచెం ముందుకెళ్తే ఒక పెద్ద డ్రైనేజ్ వస్తుంది. ఆ డ్రైనేజ్ నుంచి మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసి పినో హీరోకి చెప్తాడు. కానీ ఇక్కడ ఒక చిక్కు ఏంటంటే వీళ్ళు లిఫ్ట్ లో నుంచి పక్కకి తవ్వుకుంటూ వెళ్తున్న ప్రాసెస్ లో వీళ్ళు ఎప్పుడు ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉంటారు కదా, ఆ గ్రౌండ్ వస్తుంది. అక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు. వీళ్ళు తవ్వే ప్రాసెస్ లో ఆ సౌండ్ బయటకు వస్తుంది. మరి ఎలా అనుకున్నప్పుడు అప్పుడు పినో ఒక ఐడియా వేస్తాడు. పక్కన ఒకడు ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాడు. వాడు ఎప్పుడైతే తన్నుతాడో అప్పుడు మనం తవ్వుదామని చెప్పేసి వాడు తన్నినప్పుడల్లా తవ్వుతూ ఉంటారు. అలాగే వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తారు. అలాగే రోజు తవ్వుతున్నప్పుడు సడన్ గా వాళ్ళు తవ్వే ప్లేస్ కు కుర్రాడు వస్తాడు. వాడు ఎవడో కాదు, ఆ 16 ఏళ్ల కుర్రాడు అనమాట. వాడు ఏంటంటే గాడికి బాగా క్లోజ్ కదా, ఒకవేళ వీడెళ్ళి గాడితో చెప్తాడని చెప్పేసి హీరోకి పినోకి భయం వేస్తుంది. అంతేకాకుండా వాడెళ్ళి ఆ గాడితో బాగా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అయినా సరే వీళ్ళిద్దరు భయపడకుండా ఇప్పటి వరకు నరకం అనుభవించాము, మన పని మనం చేసుకుందాం చెప్పేసి వాళ్ళు వెళ్ళి తవ్వుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ వాడు చూసినా సరే వీళ్ళ గురించి ఆ గాడికి అస్సలు చెప్పడు. అదే ఊపులో హీరో ఆ తర్వాత పినో వాళ్ళిద్దరు కలిసి తవ్వుతూ
ఉంటారు. అలా తవ్వే ప్రాసెస్ లో వీళ్ళకి ఆ డ్రైనేజీ కనిపిస్తుంది. ఆ డ్రైనేజీ డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది. దాంతో హీరో ఆనందానికి అవధులే ఉండవు. ఇక హీరో పినో వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే మనం రేపే తప్పించుకుంటున్నాం అని చెప్పేసి ప్రాపర్ గా ప్లాన్ వేసుకుంటారు. చేస్తే మరుసటి రోజు ఉదయం వీళ్ళు ఏంటంటే తప్పించుకునేటప్పుడు జైల్లో వేసుకునే బట్టలు వేసుకోకూడదు కదా, అందుకని వేరే బట్టలు వేసుకుంటున్నప్పుడు పినో ఏం చేస్తారంటే తనకున్న ఫేవరెట్ డ్రెస్ ని తీసి హీరోకి ఇస్తాడు. దాంతో హీరోని ఆశ్చర్యపోతాడు. అదేంటి ఈ బట్టలు ఎవరు ముట్టుకోకూడదు అన్నావు, నువ్వే నాకు ఇస్తావు అని చెప్పి అడిగితే ఏం లేదు ఈ బట్టలు కొంచెం నాకు టైట్ అయిపోయాయి కాబట్టి నువ్వు వేసుకో అని చెప్పేసి వీళ్ళిద్దరు కొత్త బట్టలు వేసుకొని ఆ టనల్ ద్వారా తప్పించుకుంటూ ఉంటారు. ఎలాగోలాగా ఆ జైలు పక్కన మెయిన్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద ఉన్న డ్రైనేజీలోంచి బయటకు వస్తారు. అంతేకాకుండా వీళ్ళని చూసి చాలా మంది అలాగా డ్రైనేజీలోంచి బయటకు వస్తూ ఉంటారు. బట్ వీళ్ళిద్దరు మాత్రం తప్పించుకొని పారిపోతారు. ఇలా జైల్లోంచి తప్పించుకుంటున్నారని చెప్పి తెలిసి పోలీసులు జైలు చుట్టూ కాపలా పెంచేస్తారు. పారిపోతున్న వాళ్ళని పట్టుకుంటారు. కానీ ఎలాగోలాగా హీరో ఆ తర్వాత పినో మాత్రం వేరే బట్టలు వేసుకున్నారు కదా, వాళ్ళు ఏంటంటే వెళ్లి బస్ ఎక్కి కూర్చుంటారు. ఎలాగోలాగా తప్పించుకొని బయటపడతారు. అలా వెళ్లేటప్పుడు పైనుంచి వర్షం పడుతూ ఉంటుంది. వాళ్ళ జీవితంలో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి పడుతున్న వర్షాన్ని చూస్తూ ఉంటారు. అలాగా వీళ్ళిద్దరు ఆ బస్ దిగేసి అక్కడ నుంచి తప్పించుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. బేసికల్ గా ఈ కథ జరిగింది 1976లో కాబట్టి టెక్నికల్ గా అంతేకాకుండా సెక్యూరిటీ పరంగా పోలీసులు అంత స్ట్రాంగ్ గా లేరు. అందుకనే వీళ్ళు తప్పించుకున్నారు. అలా వెళ్తున్న ప్రాసెస్ లో సడన్ గా వీళ్ళిద్దరూ విడిపోవాల్సిన టైం వస్తుంది అనమాట. అంటే హీరో ఒక చోటుకి వెళ్ళిపోవాలి, పినో ఒక చోటుకి వెళ్ళిపోవాలి. ఇద్దరు సెకండ్ ఇచ్చుకొని ఇక మీదటైనా ప్రశాంతంగా బతుకుదాం అని చెప్పేసి ఒకరినొకరు హక్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్లే ప్రాసెస్ లో పినో ఏంటంటే వర్షంలో తాడటం ఇష్టం లేక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తనకి తెలియదు. మరోవైపు మన కథలో హీరో కూడా నడుస్తున్నప్పుడు జేబులో ఏదో తగులుతుందన్నమాట. ఏంటి అని చూస్తే జేబులో చాలా డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు పెట్టింది ఎవరో కాదు పినోనే. ఎందుకంటే వీళ్ళు తప్పించుకుని బయటికి వెళ్ళిన తర్వాత పాపం హీరో కొన్ని రోజులు సర్వైవ్ అవ్వాలి కదా, అందుకని ఆ డబ్బులు తీసి తన షర్ట్ లో పెట్టి ఆ షర్ట్ తన గిఫ్ట్ గా ఇచ్చాడు. హీరోకి అప్పుడు అర్థం అవుతుంది పినో తన షర్ట్ తనకి ఎందుకు ఇచ్చాడని చెప్పేసి. అంతేకాకుండా తనకు దూరంగా నడుచుకుంటూ వెళ్తున్న పినోని చూసి హీరో ఆనందంగా నవ్వుతాడు. ఆ తర్వాత హీరో వెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మనిద్దరం ఈ దేశం వదిలేసి వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుదాం అని చెప్పి అంటాడు. దాంతో తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఓకే అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు దేశం వదిలి వెళ్ళిపోతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈ కథ నిజంగా జరిగిన కథ, నిజ జీవితంలో జరిగిన కథ కాబట్టి ఈ సినిమాను చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాలు మరిన్ని కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.